ఇప్పుడు మనకి మెస్ ఛార్జెస్ అనేది ఈ రోజు ఏ విధంగా ఉందంటే మనకి యాక్చువల్ రియాలిటీకి అటువంటి కమాడిటీస్ అనేది దొరకటం లేదు. అయితే మెస్ ఛార్జెస్ అనేది మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఏకలవ్య స్కూల్లో ప్రతి నెల 2200 రూపీస్ అనేది పిల్లల హెల్త్ న్యూట్రిషన్ కోసం ఖర్చు పెడుతున్నాము. అదే విధంగా చూస్తుంటే నవోదయ విద్యాలయాలు 330 రూపీస్ అనేది పర్ డే అనేది పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు. అయితే ఇది మళ్ళీ మనం న్యూట్రిషన్ అండ్ హెల్త్ కోసం మళ్ళీ రీవిజిట్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా చూసుకుంటే మనం నవోదయ విద్యాలయ స్కూల్స్ లో ప్రతి సంవత్సరం రేట్స్ అనేది 5% ఇంక్రీజ్ చేయటం జరుగుతుంది. అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఆఫ్ ఇండియా అనేది చూసుకొని కూడా ఇంక్రీజ్ చేయటం జరుగుతుంది. ఇది కూడా ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా. సభ్యులు అడిగినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజునే వెల్ఫేర్ మినిస్టర్స్ తోనూ వెల్ఫేర్ సెక్రటరీస్ అందరితోనూ చర్చించాం.